హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇది విక్టోరియా షాపింగ్ మాల్. ఇది యునైటెడ్ కింగ్డమ్లోని బెల్ఫాస్ట్, నార్థర్న్ ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో ఉన్న ఒక షాపింగ్ మాల్. ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. చూడండి పైన స్ట్రక్చర్ ఎలా ఉందో. చూడండి పక్కన షాపులు ఉన్నాయి. ఈ షాప్ నేము డూనే లండన్ అంట. అలాగే ఇక్కడ ఇంకొక షాప్ ఉంది, రీప్లే అని. చూడండి ఎలా ఉన్నాయో షాప్స్ ఎలా ఉన్నాయో. చూడండి ఇక్కడ మనము స్టెయిర్ కేస్ కిందకి దిగి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంకొక షాప్ వచ్చేసింది. షాప్ నేమ్ న్యూ లుక్ అన్నమాట. ఈ షాప్లో ఏదో ఆఫర్స్ ఉన్నాయి, అందుకని సేల్ పెట్టారు. చూడండి షాప్ ఎలా ఉందో. ఇది న్యూ లుక్. ఓకే, ఇక్కడ డెకరేషన్ చేశారు కస్టమర్స్ని అట్రాక్షన్ కోసం. అలాగే చూడండి ఇది లైఫ్ స్టైల్ స్పోర్ట్స్ అనే షాపు. ఇది క్రియో క్లోతింగ్ కంపెనీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. కస్టమర్స్ రిలాక్స్ అవ్వడం కోసం ఇలా సీట్ చేశారు. చూడండి చైర్స్, అలాగే సోఫాస్ ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే కస్టమర్స్ రిలాక్స్ అవ్వడం కోసం, కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం చేస్తారు. అలాగే క్రిస్మస్ వచ్చిందంటే ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారు. అలాగే హ్యాలోవిన్కి, ఇట్లా వీళ్ళ ఫెస్టివల్స్కి చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. కానీ ఇక్కడ క్వాలిటీ ఉంటుంది క్లోత్స్లో కానీ దేనిలో అయినా. అంతే విధంగా కాస్ట్ ఉంటుంది, అంటే ప్రైజ్, ఈచ్ ప్రోడక్ట్ ప్రైజు చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే కాస్ట్లీగానే ఉంటాయి. ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే ఇంకా మీకు క్రిస్మస్ అప్పుడు చూపిస్తాను. అమేజింగ్గా ఉంటుంది, అంత అందంగా తీర్చిదిద్దుతారు దీన్ని. ఈ షాపింగ్ మాల్ని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ షాపింగ్ మాల్ యునైటెడ్ కింగ్డమ్లోని నార్థర్న్ ఐర్లాండ్ నుండి బెల్ఫాస్ట్ అనే ఊర్లో ఉంది. దీన్ని విక్టోరియా షాపింగ్ మాల్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి. చూడండి పైన స్ట్రక్చర్ ఇది. టెడ్ బేకర్ అనే షాప్ అన్నమాట అది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. అలాగే టామీ హిల్ఫిగర్ అనే షాప్ ఇది. క్లాత్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో అంతే కాస్ట్లీ ఉంటాయి. చూడండి హ్యాలోవిన్ కనుకుంటా డెకరేట్ బాగా చేస్తున్నారు. చూడండి ఎట్లా డెకరేట్ చేశారు. ఇట్స్ విక్టోరియా స్క్వేర్. ఇట్స్ టైమ్ ఫర్ విక్టోరియా స్క్వేర్. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆహా, మాన్సూన్ షాప్ ఇది. ఈరోజు కొంచెం చలి ఎక్కువగా ఉంది.
ద హౌస్ ఆఫ్ ఫ్రేజర్ అనే షాప్ అది దాంట్లో మాత్రం క్లాత్స్ పిక్చర్ కాస్ట్లీగా ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి ద బాడీ షాప్ అంటండి. ఆ డెకరేషన్ మాత్రం అదిరిపోయేటట్టు చేశారు. చూడండి, ఇంకా చేయాల్సింది ఉంది, కొన్ని పెండింగ్లో పెట్టారు, చేస్తున్నారు. ఆహా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ఆహా, ఎంత బాగా చేశారు చూడండి. ఇదంతా కస్టమర్స్ అట్రాక్షన్ కోసం చేస్తారు. అది బోగన్విలియా ప్లాంట్ అండి. చూడటానికి అదే కాగితాల పూల చెట్లు అంటారు కదా, అది చూడండి ఎంత బాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అరేంజ్ చేశారు. చూస్తున్నారా, సన్ఫ్లవర్స్ చూడండి, డాలియా ఫ్లవర్స్, అలాగే బోగన్విలియా అంటే కాగితాల పూలు. ఆహా, అంత బాగా చేశారు. అలాగే చూడండి స్టెయిర్ కేస్, ఇది పైకి వెళ్ళడానికి. పైన చూడండి ఎలా ఉందో, ఇది స్ట్రక్చర్ అనమాట. పైన స్ట్రక్చర్ అదిగో లిఫ్ట్ కిందకి వస్తూ ఉంది, స్టెయిర్ కేసు. ఇది హౌస్ ఆఫ్ ఫ్రేజర్ షాపు. నేను మీకు టాప్ వ్యూ చూపించిన తర్వాత మిమ్మల్ని చూడండి, ఇక్కడ ఎంత టాప్ వ్యూ చూపించిన తర్వాత మీకు కిందకి హౌస్ ఆఫ్ ఫ్రేజర్లో క్లాత్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి, హెలోవిన్ కనుకుంటా చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ. చూడండి, ఎటు ఈస్ట్, ఎటు వెస్ట్, ఎటు సౌత్ అనేది పోల్స్ చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి. చూడండి చూడండి ఇక్కడ పోల్స్ డైరెక్షన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అది బయటికి వెళ్తానికి స్టెయిర్ కేసు, ఎగ్జిట్ దారి అన్నమాట. డెకరేషన్ బాగా అదిరిపోయింది కదా. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక స్టాచ్యూని పెట్టారు. అదిరిపోయింది కదా. చూడండి, ఇది ఎస్కలేటరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. మీకు ఈరోజు నేను ఈ షాపింగ్ మాల్ అంతా చూపించాలని డిసైడ్ అయ్యాను. లేట్ అయినా పర్వాలేదు. ఎంత బాగుంటుందో ఈ షాపింగ్ మాల్. చూడండి, ఇది గోల్డ్ స్మిత్స్ అనే షాపు. అది మమ్మాస్ పప్పాస్ షాపు. అది జేడీ స్పోర్ట్స్. ఇలా చాలా షాపింగ్స్ ఉన్నాయి, షాప్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇదిగో ఇలా ఉంది. ఇది టాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది ఎస్కలేటరు. నేను మీకు లిఫ్ట్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము. అది ఒడిసీ థియేటర్. వావ్, టాప్కి వచ్చేసాము. బెల్ఫాస్ట్లోని దాదాపు ఆల్మోస్ట్ బెల్ఫాస్ట్ అంతా చూసేయచ్చు. అలా ఉంటుంది. టాప్ వ్యూలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, టాప్ వ్యూకి వచ్చేసాము. ఇదిగో సన్. చూడండి టాప్ వ్యూలో ఎలా ఉందో.
చూడండి, మీరు బెల్ఫాస్ట్ని చూడాలి అనుకుంటే ఇక్కడికి రావాలన్నమాట. ఇది టాపీలో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, బెల్ఫాస్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అమేజింగ్గా ఉంది కదా, చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ బెల్ఫాస్ట్ అంతా కవర్ అవుతుంది ఇక్కడి నుంచి చూస్తే. మీకు కనిపిస్తుందా? నేను ఎన్ని రోజుల నుంచో మీకు ఇది చూపించాలని అనుకుంటున్నాను, కానీ టైం కుదరలేదు. ఈరోజు కుదిరింది, కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది, ఫ్రీజింగ్ ఎక్కువగా ఉంది. చూడండి, అది అక్కడ హిల్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? హిల్స్, అక్కడ ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. అక్కడ రివర్ కనిపిస్తుంది, లగాన్ రివర్. అలాగే అక్కడ స్టెనా లైన్, ఇంకా వేరే వేరే షిప్స్ కూడా వస్తాయి. టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. ఒడిసీ థియేటర్, అక్కడ నుంచి బెల్ఫాస్ట్ జైంట్స్ అని ఉంది, అక్కడ కనిపిస్తూ ఉంది, చాలా దూరంలో ఉంది అది. చూడండి, హిల్స్ కనిపిస్తున్నాయి, మీకు హిల్స్ చూపిస్తూ పోతున్నాను. అది చాలా దూరంలో ఉంది హిల్స్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి బెల్ఫాస్ట్. ఎంత అమేజింగ్గా ఉంటుందంటే అంత అమేజింగ్గా ఉంటుంది. ఇక్కడ పీపుల్ చాలా గుడ్ పీపుల్. చూడండి, హిల్స్, అక్కడ హౌసెస్, షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ ఉన్నాయి, థియేటర్స్, అలాగే చర్చెస్ అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే బిగ్ బిగ్ రెస్టారెంట్స్. చూడండి, అక్కడ చూడండి ఫ్లై కనిపిస్తూ ఉంది, ఈగ చూడండి ఎట్లా ఉందో. హనీ బీస్ అన్నమాట అవి. అక్కడ పెయింట్ చేసి ఉన్నాయి పిక్చర్స్తో. చూడండి, టాప్ వీల్ షాపింగ్ మాల్ ఇట్లా కనిపిస్తుంది. చూడండి, అది రాయల్ మెయిల్ పోస్ట్ ఆఫీస్ అనమాట. అది బిగ్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ బెల్ఫాస్ట్లోకి. హిల్స్, మీరు ఎప్పుడైనా థర్డ్ ఫ్లోర్లో గ్రాస్ మొలవటం చూసారా? చూడండి, అక్కడ చూడండి గ్రాస్ కనిపిస్తూ ఉంది. ఇది థర్డ్ ఫ్లోర్ గ్రాస్ మొలిపించడం అంటే గడ్డి ఉంటుంది కదా అది. సన్, ఇక్కడ సన్ కనిపించడం వింటర్లో వచ్చి చాలా తక్కువ. సన్ కనిపించాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చూడండి, అక్కడ వచ్చేసి అది సెకండ్ ఫ్లోర్ అనమాట. అక్కడ చెట్లు అలాగే గ్రాస్ కూడా ఉంది. అక్కడ హిల్స్ కనిపిస్తున్నాయి. ఇది చూడండి, లిఫ్ట్లో నుంచి మళ్ళీ కిందకి దిగుతున్నాము, ఎలా కనిపిస్తుందో ఈ వ్యూలో. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ప్లాంట్స్తో ఎట్లా డెకరేట్ చేశారు. ఇది కస్టమర్ ఏరియా, కస్టమరు రిలాక్స్ అయ్యే ఏరియా. ఇక్కడ కూర్చొని వాళ్ళకి కావాల్సింది తెచ్చుకొని తింటారు. చూడండి, ఈ హోటల్ ఏమో 5 గైస్ అంట.
ఇక్కడ బర్గర్స్ అండ్ ఫ్రైస్ దొరుకుతాయంట. ఇక్కడ 7 days ఓపెన్ చేస్తారని చెప్పారు. అక్కడ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయితే తింటారు కస్టమర్స్. అదిగోండి పిజ్జా హట్ కనిపిస్తుందా, పిజ్జా హట్. చూడండి పైనుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందో ఈ షాపింగ్ మాల్లో. ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు లెవెల్ 1లో ఉన్నాము. ఇది జేస్ బ్రో బార్ అంటండి. ఇక్కడ హైబ్రోస్ చేస్తారు. చూడండి ఇట్లా డెకరేట్ చేశారు. చూడండి టాప్ వ్యూలో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈరోజు వర్కింగ్ డే కదా, అందుకని పీపుల్ ఎక్కువగా లేరు. సాటర్డే సండే వచ్చారంటే ఫుల్ రష్ ఉంటారు జనాలు. చూడండి ఎస్కలేటర్ నుంచి కిందకి దిగుతున్నాము. చూడండి ఇది మమ్మాస్ పప్పాస్ షాపు. దీంట్లో కూడా కాస్ట్లీగానే ఉంటాయి క్లోత్స్. సేల్ ఉందంటండి, 40% సేలు. ఇది ఒక షాపు కాస్మెటిక్స్. చూడండి హౌస్ ఆఫ్ ఫ్రేజర్లో దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాస్మెటిక్స్, పిల్లల బట్టలు, పెద్దవాళ్ళవి అందరివి దొరుకుతాయి. అలాగే హోమ్ సెక్టర్ మనకి పరుపులు కానీ కావాలంటే బెడ్షీట్లు కానీ అన్నీ దొరుకుతాయి. కానీ అదిరిపోయే కాస్ట్. సారీ చూడండి ఎవరో ఒక ఆమె వస్తుంది, నేను చూసుకోలేదు. ఇక్కడ 20% ఆఫ్ ఉంది. చూడండి ఒక ఫుల్ టీ షర్ట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే ఇక్కడ సేల్లో చూడండి 70 pounds ఉంది. ఇదిగో ఈ టీ షర్ట్ అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చి 7,000 అనమాట. 7,000 రూపాయలు ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయో చూద్దామా. ఈ షర్ట్ ట్యాగ్ కనిపించట్లేదు. ఇదిగోండి ఇది ఒక టీ షర్ట్ ఎంత ఉంది, ఇది 39 pounds అంటే వచ్చేసి 3,900. చూడండి బెల్ట్, చూడండి బెల్ట్స్ ఎంత ఉన్నాయో చూద్దామా. ఈ బెల్ట్ వచ్చేసి 49 pounds అంటే 4,900 ఒక బెల్ట్. ఇదిగోండి షాపింగ్ మాల్. ఇంకా మీకు ఎక్కువ కాస్ట్లీ ఉండే క్లోత్స్ చూపిస్తాను. చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎంత అంటే 10,000 ఒక షర్ట్ వచ్చేసి అట్లా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఈ షాపింగ్ మాల్. చూడండి ఇదిగో ఈ వైట్ షర్ట్ వచ్చేసి 89 pounds అంటే 8,900 రూపాయలు ఉంది. ఇంకా ఎక్కువే ఉంది, కాకపోతే పౌండ్ వాల్యూ పెరిగింది కదా. షాపింగ్ మాల్
చూడండి ఈ షర్ట్ చూడండి. ఈ షర్ట్ వచ్చేసి 109 పౌండ్స్, అంటే 10,900 రూపాయలు ఈ షర్ట్ వచ్చేసి. అదిగోండి ఆ షర్ట్. ఇదిగో ఇక్కడ ఒక వేస్ పెట్టారు అట్రాక్టివ్గా అనిపించడానికి. షూస్ ఎంత ఉంటాయో చూద్దామా? జెంట్స్ షూస్ అనమాట. అవి ఎట్లా ఉంటాయి ఇక్కడ అనేది చూద్దాం. చూడండి ఇక్కడ షర్ట్స్ పెట్టారు. మీకు సపోజ్ తెలియడానికి నేను ఒక అందాజుగా చెప్తాను. ఇక్కడ టీ షర్ట్ ఇది 80 పౌండ్స్. ఈ టీ షర్ట్ వచ్చేసి 80 పౌండ్స్, అంటే 8,000 రూపాయలు ఈ ఒక టీ షర్ట్ వచ్చేసి. ఇదిగో ఈ ప్యాంట్, నార్మల్ ప్యాంటు 90 పౌండ్స్, అంటే 9,000 రూపాయలు. షర్ట్లు కూడా అంతే కాస్ట్లీ ఉంటాయండి అన్నీ. చూడండి మీకు షూస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. షూస్ ఇక్కడ క్వాలిటీ ఉంటుందో అంతే కాస్ట్ ఉంటుందండి. ఇవన్నీ షూ ఏరియా. నేను సపోజ్ ఒక షూ చూపిస్తాను. చూడండి ఈ షూ వచ్చేసి 85 పౌండ్స్ ఉంది. చూడండి ఈ షూ 8,500 రూపాయలు. ఇక్కడ సేల్ ఉన్నప్పుడు మాత్రమే కొనగలము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, నార్మల్గా అవసరమైన వాళ్ళు కొనుక్కుంటారు. అలా అని ఏం లేదు, వాళ్ళకు వచ్చే శాలరీ పైన, ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటుంది. చూడండి ఈ షూ వచ్చేసి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎంత ఉంది కాస్ట్? 189 పౌండ్స్, అంటే 18,900 రూపాయలు ఒక్క షూకి, ఒక జత షూకి. ఇది షూ ఏరియా. ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి షూ ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే చూడండి చెప్పులు. ఇదిగో ఈ కంపెనీ వచ్చేసి డూని అంట. ఇవి ఎంత ఉన్నాయో చూద్దామా? దీని మీద కాస్ట్ ఉందండి 22 పౌండ్స్, అంటే 2,200 రూపాయల చెప్పులు. సో ఇంకా పైన ఫ్లోర్స్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి టాప్లో ఎలా ఉందో. చూడండి ఈ ఏరియా ఎలా ఉందో. ఇక్కడ షర్ట్లు, టీ షర్ట్లు, అలాగే వింటర్ వేరు, అంటే చలికాలంలో బట్టలు వేసుకోవడానికి అన్ని విధాలా ఉన్నాయి ఇక్కడ బట్టలు. అలాగే అక్కడ వచ్చేసి ఇన్నర్ గార్మెంట్స్, అలాగే బ్యాగ్స్. చూడండి అది కెఫే ఏరియా. ఎవరైనా షాపింగ్ చేసినప్పుడు బాగా ఆకలేస్తున్నా, ఏమైనా తినాలనిపిస్తే తీసుకొని అక్కడ కొనుక్కొని తినవచ్చు. కాస్ట్ కూడా బాగానే ఉంటుందండి, తక్కువేమి ఉండదు. ఇదంతా బ్యాగింగ్, బెల్ట్స్, హ్యాండ్ గ్లౌజెస్ అంత ఏరియా. చూడండి ఎలా ఉందో. చూడండి ఇప్పుడు మనము పైకి వెళ్దాము. ఎస్కవేటర్ యూజ్ చేసుకొని పైకి వెళ్దాము. పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా కిడ్స్ సెక్షన్లో ఎలా ఉంది, ఉమెన్స్ సెక్షన్లో ఎలా ఉంది, అంటే ఉమెన్స్ బట్టలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటాయి అనేది చూద్దాం. చూడండి ఉమెన్స్ సెక్షన్లోకి వచ్చాము. ఈ ఉమెన్స్ సెక్షన్లో బట్టలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ ఒక టాప్ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి చూడండి ఎంత ఉందో, 119, అంటే 11,900 రూపాయలు ఇది ఒక్కట వచ్చేసి. ఈ టాప్ వచ్చేసి, ఈ డ్రెస్ వచ్చేసి 11,900 రూపాయలు. చూడండి బట్టలు ఎంత నీట్గా, ఎంత బాగా ఇక్కడ కస్టమర్కి అట్రాక్టివ్గా ఉండేటట్లు లైట్స్ వేసి బాగా పెడతారనమాట. చూడండి ఇది టాప్ అనమాట. బాగుంది కదా టాపు. ఓ
ఇది 110 పౌండ్స్ అంటే 11,000 రూపాయలు ఒక్క టాప్ వచ్చేసి. భలే ఉన్నాయి కదా, ఆహా చాలా బాగున్నాయి. చూడండి గ్లోబ్, చూడండి జాకెట్ ఎంత ఉందో చూద్దామా. ఇది వింటర్ వేర్ జాకెట్స్, వింటర్ వచ్చింది కదా అందుకని వింటర్ వేర్ జాకెట్స్. దీని కాస్ట్ వచ్చేసి ఎక్కడుందబ్బా, ఇక్కడ ఏం కనిపించట్లేదే. 20% సేల్ పెట్టారు, ఎంత ఉందో తెలియట్లేదు, ట్యాగ్ కనిపించట్లేదు. ట్యాగ్ ఉంది కానీ దీని మీద ప్రైజ్ ఉందండి 144 పౌండ్స్ అంటే 11,440 రూపాయలు అనమాట. చూడండి జాకెట్స్ ఎంత బాగున్నాయో, హౌస్ ఆఫ్ ఫ్రేజరా మజాక్ అంత బాగుంటాయి అన్నమాట జాకెట్స్. కానీ అంతే కాస్ట్ ఉంటుంది, అంతే క్వాలిటీ ఉంటుంది. నెంబర్ 1 క్వాలిటీ షాప్ అండి ఇది. ఎంత బాగుంటాయి అంటే బట్టలు చాలా బాగుంటాయి, అంతే మన్నిక ఉంటాయి. మీరు 10 సంవత్సరాలు వేసుకొని పక్కన పెట్టాల్సిందే తప్ప మీకు ఇసుకు పుట్టి దాని కలర్ కానీ ఏమి కానీ చేంజ్ అవ్వదు. హుడ్స్ పింక్ కలర్ భలే ఉంది కదా. చూడండి చూడండి ఉమెన్స్ టాప్స్ అవన్నీ. ఇంకా ఇక్కడికి చాలా అనుకుంటాను. కిడ్స్ సెక్షన్లో ఎలా ఉంటాయి చూద్దామా బట్టలు. చూడండి ఇది ఉమెన్స్ సెక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను కిడ్స్ సెక్షన్ చూపించబోతున్నాను. కిడ్స్ బట్టలు ఎలా ఉంటాయి అంటే పిల్లల బట్టలు ఎలా ఉంటాయో చూపిస్తాను. చాలా బాగుంటాయి. అలాగే పిల్లల బట్టలు వచ్చేసి కాస్ట్లీగా కూడా ఉంటాయి. కిడ్స్ బట్టలు అలాగే కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. షూస్ చూడండి, ఎంటర్ అయ్యాము కిడ్స్ సెక్షన్లోకి. ఎక్కడున్నాయి కిడ్స్ బట్టలు, ఒక్క నిమిషం. మనం ఇది కాస్మెటిక్స్ జ్యువెలరీ సెక్షన్, ఇది కాస్మెటిక్స్ సెక్షను. ఇదిగోండి కిడ్స్ సెక్షను. బట్టలు ఎలా ఉన్నాయో చూద్దామా. చూడండి కిడ్స్ సెక్షను. ఎంత కాస్ట్ ఉన్నాయో ఉదాహరణకి ఒక టీ షర్ట్ చూపిస్తాను. ఇది చూడండి టీ షర్ట్ ఎంత ఉందో చూద్దామా. £35 ఉందండి ఈ టీ షర్ట్ వచ్చేసి. ఒక టీ షర్టు హాఫ్ స్లీవ్స్ది వచ్చేసి £35 అంటే 3,500 రూపాయలు ఒక చిన్న టీ షర్ట్ వచ్చేసి. చూడండి ఇక్కడ ఒక బ్లాక్ టీ షర్ట్ ఉంది, ఇది వచ్చేసి £69. టీ షర్ట్ కాదు, చిన్న ట్రౌజరు ప్యాంటు. £85 అంటే 8,500. అన్నీ ఇట్లానే కాస్ట్లీగా ఉంటాయి. ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా. చూడండి ఇది ఫుల్ డ్రెస్ అనమాట. ఇది ఎంత ఉందో చూద్దామా. £59 ఉంది. చూడండి £59 అంటే 5,900 రూపాయలు. అది ఒక డ్రెస్ వచ్చేసి. ఇది షాపింగ్. అలాగే ఇది 30% ఆఫ్ పెట్టారు. 30% ఆఫ్ పెట్టినప్పుడు ఎంత ఉందంటే £43. చూడండి అంటే 4,300 రూపాయలు ఈ ఒక్క టీ షర్ట్ వచ్చేసి. ఇది ఉమెన్స్ సెక్షను. ఉమెన్స్ సెక్షను కిడ్స్ సెక్షన్ ఒకే దాంట్లో ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు వచ్చేసి బ్యాగింగ్ ఏరియా చూపిస్తాను. బ్యాగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం.
ఇక్కడెక్కడ చూసాను బ్యాగ్స్. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. నేను మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాను, నాకు వీలైనంత వరకు చూపిస్తాను. ఇది బ్యాగ్స్ ఎక్కడో చూసాను, కనిపించట్లేదు. చూడండి బ్రాండ్స్, లివీస్ బ్రాండ్స్ అంట. ఇది షాపింగ్ మాల్ అన్నమాట. చూడండి ఇదంతా సేల్ ఏరియా అనమాట. అంటే కొంచెం కాస్ట్ తగ్గించి పెడతారు. 50% ఆఫ్ ఉంది బట్టల పైన. చూడండి హోమ్ సెక్టర్ అంటే హోమ్ బేస్డ్, లైక్ పాత్రలు ఉంటాయి, అలాగే ప్లేట్స్ అన్నీ ఉంటాయి. ఇదిగో లగేజ్ బ్యాగ్స్ అండి. చూడండి ఒక లగేజ్ బ్యాగ్ ఎంత ఉందో చూద్దామా. ఇదిగో ఈ పింక్ కలర్ బ్యాగ్ వచ్చేసి 55 పౌండ్స్ ఉంది, అంటే 5,500 రూపాయలు. ఇదిగో ఈ పెద్ద బ్యాగ్ వచ్చేసి 65 పౌండ్స్. చూడండి బ్లాక్ చిన్న బ్యాగ్ వచ్చేసి 40 పౌండ్స్. చూడండి బాగున్నాయి కదా బ్యాగ్స్. అది హోమ్ డెకరేషన్ కోసం, డెకరేషన్ ఏరియా. అన్నీ చాలా బాగున్నాయి కదా. కప్స్, ప్లేట్స్, బాగున్నాయి కదా. చూడండి టాప్ వ్యూ ఎలా ఉందో. ఇవి విక్టోరియా స్క్వేర్లో ఎంత బాగుందో. నాకు ఇది చూపించాలని మీకు నేను అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. ఇంత బాగా స్ట్రక్చర్ చేశారు. ఇదిగోండి డెకరేషన్ ఇది. అది పుల్ అండ్ బేర్ షాప్, గోల్డ్ స్మిత్. ఇక్కడ వైట్ గోల్డ్ మాత్రమే దొరుకుతుందండి, ఎల్లో గోల్డ్ దొరుకుతుంది. 9 క్యారెట్స్ వచ్చేసి చాలా కాస్ట్లీగానే ఉంటుంది కంపేర్ టు ఇండియాలో దొరికే గోల్డ్తో పోలిస్తే. బాగుంది కదా. షాప్లో డెకరేషన్ చేశారు కస్టమర్ అట్రాక్షన్ కోసం. కొంచెం మనుషులు కూర్చున్నట్లే ఉంది కదా. చూడండి ఇది బిల్డే బేర్ షాపు. ఇక్కడ పిల్లలకి టెడ్డీ బేర్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. Okay, just wait, that's where the barrier's there, okay? Yeah. Pop this on your hands for me. Take your mask up. Thank you very much. Come on in. Yeah, thank you. నేను ఇది మీకు చూపించడం మర్చిపోయాను. ఇది పిల్లలకి చాలా ఇష్టమైన షాపు. మాస్క్ వేసుకోమని చెప్తున్నారు. ఇదిగోండి ఆ బేర్లో ఫిల్ చేయడానికి కాటన్ అన్నమాట. ఇది ఇంకొక మెషిన్లో కాటన్. ఆ బేర్స్కి డ్రెస్సెస్. పిల్లలకి చాలా ఇష్టం ఈ షాప్ అంటే. ఎవ్రీ కిడ్ లైక్ ది షాప్. చూడండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.
Please like, share, 2 for comment, 28 subscribe to అని my ఉన్నది. channel. అంటే 2 For more తీసుకొని మళ్ళీ videos, కాటన్ ఫిల్ don't చేసినందుకు forget to దానికి press కూడా bell అమౌంట్ icon. పే Thank చేయాలి. you for watching. ఓన్లీ పైన షేపింగ్ మాత్రమే ఆ కాస్ట్ అనమాట. అంటే ఈచ్ టాయ్, ఈచ్ టెడ్డీ బేర్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అది